నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి కూతురు స్నేహారెడ్డి, అదేవిధంగా రోహిత్ రెడ్డి ముగ్గురు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ల బాట, కోర్టుల బాట పట్టాల్సి వస్తుంది. అయితే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ క్యాంప్స్ కేసు అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్న ఆయన విజిల్ బ్లోయర్ అని చెప్పేసి నేను అన్ని తప్పులు ఒప్పేసుకుంటానని చెప్పి అప్రూవర్గా మారబోతున్నానని చెప్పి గతంలోనే విజిల్ బ్లోయర్ నేనని చెప్పి చెప్పేశాడు. కానీ సాక్షిగా పిలుస్తుంటే మాత్రం సిట్ విచారణకైతే రావట్లేదు. సో మిథున్ రెడ్డి కన్నా ముందు రావాల్సినటువంటి ఒక విజయసాయి రెడ్డి ఇంకా రాకపోవడాన్ని ఎలా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి ఒక స్నేహారెడ్డి పైన కూడా కేసు నమోదైంది. గతంలో కేసు నమోదైనా సరే పట్టించుకొని పోయినాం, ఎందుకంటే అది వైసీపీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే తండ్రి కూతురు ఇద్దరు కూడా జైలు పాట తప్పదా అంటే ఏమంటారు? ఇక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే ఆవిడ అక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అందులో అదంతా కూడా కోస్టల్ ఏరియా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ విజువల్స్ చూస్తుంటే ఆ సముద్ర తీరానికి దగ్గరలో ఈ మధ్య కాలంలో ఏంటంటే బాగా డబ్బులుంటే కనుక అక్కడ రిసార్ట్స్ ఏర్పాట్లు చేసేసి దాని మీద బిజినెస్ చేసే ప్రయత్నాలు చాలా మంది చేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అసలు చేయని పని అంటూ లేదు, అన్నీ కూడా అనధికారికంగానే చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అన్ని దొడ్డిదారులు. మరి ఆ దాంట్లో భాగంగానే మరి ఆయన కూతురు చాలా లోతుగా అక్కడ గోడ నిర్మించారు. గతంలోనే మనం విన్నాం, కోర్టు ఎన్నోసార్లు అంటే వీళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉంది, అదేంటంటే కోర్టు చేత బాగా మొట్టికాయ లేపించుకోవాలి. అలా కోర్టు చేత మొట్టికాయ లేపించుకున్నా కూడా వినరు. గట్టిగా వీళ్ళు ఒక మొద్దు బ్యాచ్, బండ బ్యాచ్, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, సీరియస్ అయ్యి ఇంకా చివరకు అరెస్ట్ చేసే పరిస్థితి తెచ్చుకుంటారు. అంటే ఒక మొండి వైఖరి. మా వెనక జగన్ ఉన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాడు, మేము రప్పరప్పమని నరికేస్తున్నాం, ఇలాంటి వైఖరిలో నిన్న కూడా కొంతమంది డైలాగులు వింటూ ఉంటే ఇంకా ఒప్పుకునేది లేదు, ఊరుకునేది లేదు, ఇంకా ఉపేక్షించేది లేదు. మేము 2029లో వస్తే నార్మల్ పీపుల్ వాళ్ళంతా వీరమల్లు గురించి వాళ్ళు రెచ్చిపోయిన విధానం ఇవన్నీ వింటూ ఉంటే ఈ రోజున ఏదైతే విజయసాయి రెడ్డి వాళ్ళ అమ్మాయిది మనం వింటున్నామో, మరి వాళ్ళ అల్లుడి మీద వాళ్ళ కూతురు మీద ఇద్దరి మీద కూడా కేసు నమోదయ్యే వరకు ఎందుకు వేచి చూశారు? అక్కడ కనిపిస్తుంది చాలా లోతుగా గోడగట్టి, సరే కోర్టు చెప్పగానే వీళ్ళు ఏం చేశారు, అక్కడున్న పై భాగం వరకు కనిపించకుండా నేలకు ఆనుకొని ఉన్న భాగం వరకు ఆ గోడను పడేశారు. తర్వాత లోతుగా ఇంకా గోడ ఉంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అక్కడ ఏరియాకి సంబంధించిన కొంతమంది కంప్లైంట్ చేయటం వల్ల అధికారులు మళ్ళీ దాని మీద కోర్టు విచారణ జరిపి అదేంటి అలా ఎలా చేస్తారు, పూర్తిగా అది లోతుగా తవ్వేసి అది ఎక్కడుందో పునాదుల కల్లా కూడా తీయాలి, ఆ డబ్బంతా కూడా ఆవిడే పే చేయాలనేది గతంలో ఇచ్చింది. అయినా వీళ్ళకి అంటే కోర్టు అంటే ఎంత ధిక్కారం అంటే వీళ్ళకి ఎక్కడ చీమ గుట్టినట్టు కూడా వీళ్ళకి అనిపించదు. ఈ రోజున కేసు నమోదు చేసే పరిస్థితి తెచ్చుకున్నారంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా కూడా వినకపోవటం వల్ల ఈ రోజు కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి. అంటే ఈ రోజున డైరెక్ట్గా అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా తెలియకపోయినా అంటే ఇదిగో కేసు నమోదు చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళదంతా కూడా వక్రీకరించడమే కదా, ఇదిగో కావాలని కేసు నమోదు చేశారు, వాళ్ళ నాన్న హాజరు కాకపోవటం వల్ల ఇలా చేశారని వీళ్ళు ఎన్ని రకాలుగైనా కథలలుతారు. కానీ గతంలో కోర్టు మొట్టికాయలు వేసి వీళ్ళ అక్కడ ఏరియా ఏదైతే ఉందో ఆ కోస్టల్ ఏరియాకి సరైన ఇది జరగట్లేదు, అక్కడ వీళ్ళు ఈ పనులు కార్యక్రమాలు చేపట్టడం వల్ల చాలా ఇబ్బంది, పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. అక్కడ చేపలు కానివ్వండి, జాలర్లు కానివ్వండి, రకరకాలుగా ఇవన్నీ చూసుకుంటే అవన్నీ దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకపోవటం వల్ల ఫైనల్గా ఈ కేసు నమోదైంది. మరి తండ్రి విజయసాయి రెడ్డి, మరి ఇతను చూస్తే మరి గతంలో చెప్పిన మాటలు వింటే నిజంగానే ఇతను మారిపోయాడు, నిజంగానే పార్టీకి దూరంగా ఉన్నాడు, నిజంగానే అన్నీ కూడా వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మరి అలాగానే విజిల్ బ్లోయర్, ఈ రోజున పోలీసులు సగం బట్టలే విప్పారు, నేను మిగతా బట్టలు విప్పుతానని చెప్పాడు. ఎప్పుడు పిలిచినా సిట్టు, ఎందుకంటే అసలే అతను బయట పెట్టాడు కాబట్టి విషయాన్ని ఖచ్చితంగా ఇతను అప్రూవర్గా మారాడు, మాకు ఎటువంటి ఇదైనా వెంటనే ఇతను అందిస్తాడు సమాచారం అని చెప్పి అందరూ నమ్మారు. ఈ రోజున సిట్ పిలిచి ఎన్ని రోజులైందండి, ఇంతవరకు హాజరు కాకపోతుంటే నిజంగా ఈ రోజున లేని ఆలోచనలు గతంలో మనం ఎన్నోసార్లు అనుకున్నా కూడా, కానీ ఈ ఆత్మ అనేది జగన్మోహన్ రెడ్డి విడిచి ఉండిద్దా అంటే ఈ రోజున ఉండదేమో అనే అనుమానం రేకెత్తించే విధంగా ఆయన నడవడి కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితమే మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. సో వాస్తవానికి మిథున్ రెడ్డి కన్నా ముందు వచ్చి సిట్ విచారణలో పాల్గొనాల్సింది. సో ఏదో కార్యక్రమాలు నేను ముందుగా పెట్టుకున్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పినారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకా ఖచ్చితంగా సంచలనమైనటువంటి వార్తలు, సంచలనమైన విషయాలు ఏదైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి గారు బయట పెట్టబోతున్నారా అనేది కొంత చూస్తున్నాం. అంటే వాస్తవానికి ఇంకా మిగిలింది ఎవరు అంటే ఖచ్చితంగా ఇటు జగన్ అటు కేసీఆర్.
ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ లింకులు కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇద్దరు పేర్లు చెప్పే అవకాశం ఉందా అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటున్నారు. మీరేమంటారు? అంటే ఈ తెలంగాణ విషయం వచ్చేటప్పటికండి అదేదో సూది కోసం సోదికెళ్తే పాత రంకు బయటపడింది అని చెప్పి ఒక సామెత చెబుతారు. అలానే ఉంది. అతను ఎవరో ఫ్లాట్ కొంటాం, అక్కడ వాళ్ళిద్దరు జాయింట్ గా వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ వైఫ్లు ఇద్దరు పేరున ఫ్రెండ్స్, దానికి సంబంధించి ఫ్రెండ్ కి తెలియకుండా అతను లీజ్కి ఇవ్వటం, దీని ద్వారా ఆ పాత విషయం అంతా వచ్చింది. కరెక్ట్ గా ఏదైతే మనం చెప్పుకొని ఇప్పుడు సామెత వీళ్ళకి సూట్ అవుతుంది. అక్కడ వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో షర్మిలా గారిది ఉంది. మరి దాని గురించి మొన్న ఒక రిపోర్ట్ జగన్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం నన్ను అడుగుతారేంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఆయన అసలే ఏదో తత్రబిత్తరాటగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఈ క్వశ్చన్ వేసేటప్పటికి ఆయనకి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా. ఎందుకంటే విన్నాడు కాబట్టి, అతనికి తెలిసే జరిగింది కాబట్టి, క్లియర్గా అందరూ తెలిసిన విషయం, అది ఓపెన్ సీక్రెట్. మరి వెంటనే అక్కడున్న రాజకీయాల్లో ఆవిడ ఏదో కీలక పాత్ర పోషించింది, వాళ్ళు ఒకవేళ చేస్తే చేశారేమో అన్నాడు, అంటే ఒప్పుకున్నట్లే. మరి ఈ విధంగా వీళ్ళు చేసిన కలిసి ఇద్దరు కూడా తోడు దొంగలుగానే రెండు రాష్ట్రాలని దోచుకోవటం మాత్రం 100% నిజం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరికి ఈ రోజున కళ్ళకు కట్టినట్టు వీళ్ళు చేసిన పాపాల చిట్ట కనిపిస్తుంది. అంటే ఈ రోజున కోర్టులు కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం 1 by 1 చర్చించుకుంటూ వాళ్ళతోటి లేకపోతే విచారణ జరిపించుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజలు ఏ మూలకెళ్ళి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అర్థం కాని పార్టీ, మరి ఆ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరూ చెప్తారు. సో అతి తొందరలోనే ఇద్దరు కూడా జైలుకి వెళ్ళక తప్పదా, తండ్రి కూతుర్లు అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ ఎన్నోసార్లు మరి న్యాయస్థానం మరి న్యాయం వైపు నిలబడి ప్రజలకు న్యాయం చేసిద్ది అని ఒక గట్టి నమ్మకంతో ప్రజలు ఉంటారు. మరి అలాంటప్పుడు అట్లాంటి న్యాయస్థానం ఎన్నోసార్లు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మరి ఇదిగోండి ఇది పూర్తిగా తొలగించండి అని చెప్పిన తర్వాత కూడా దాన్ని వీళ్ళు వినకపోతే మరి వీళ్ళకున్న హెడ్ స్ట్రాంగ్ తగ్గించాలంటే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. మరి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కూడా తెచ్చుకుంటారు. మరి అదేవిధంగా విజయసాయి రెడ్డి, మరి అతను కూడా ఈ రోజున కొన్ని వింటూ చూస్తూ ఉంటే మరి అతను కూడా నిజంగా విజిల్ బ్లోయర్గా మారినట్టు నటిస్తున్నాడు అనేది కూడా మనకి అనుమానం వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే ఈ కోర్టు ధిక్కరణ చేస్తూ ఇలానే ఉంటే కనుక అరెస్ట్ అవ్వక తప్పదు. సో చూద్దామండి, ఖచ్చితంగా అటుపక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క తండ్రి కూతుళ్ళు, ఖచ్చితంగా ముగ్గురు అరెస్ట్ తప్పదనేటువంటి ఒక సమాధానం అయితే వస్తుంది. చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.